హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్వేచ్ఛ హెల్త్. ప్రస్తుతం మనం చూసినట్లయితే చాలా మంది కడుపు నొప్పితో బాధపడుతున్నారు. అది అపెండిక్సా లేకపోతే నార్మల్ కడుపు నొప్పి, ఇలాంటి విషయాలు అపెండిక్స్ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దానికి ఆపరేషన్ అవసరమా, ఎంతవరకు అవసరం, ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దొంగరావు గారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం. నమస్తే. ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే చాలా మంది కూడా కడుపు నొప్పితో చాలా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. అసలు కడుపు నొప్పి ఎందుకు వస్తుంది, దానికి కారణం ఏంటి? ముఖ్యంగా కడుపు నొప్పి రావటం ఒకటేందంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి గ్రాడ్యువల్‌గా అంటే ఈరోజు కొంచెం, రేపు కొంచెం, ఎల్లుండి కొంచెం ఎక్కువగా అవుతూ వస్తుంది. రెండవది ఏంటి అంటే సడన్ ఆన్సెట్ అంటే అక్యూట్ అబ్డామినల్ పెయిన్ అంటారు దాన్ని. అంటే సడన్‌గా కడుపులో నొప్పి అన్‌బేరబుల్‌గా అంటే భరించరానంత కడుపులో నొప్పి వస్తుంది. దీనికి కారణాలు ఒకటి మనం జనరల్‌గా మన ప్రజలు భయపడేది ఏందంటే అపెండిక్సో ఏమో అనేది మెయిన్ కారణం. అయితే కడుపు నొప్పి కారణాలు ఏందంటే ఒకటి అపెండిక్స్, రెండవది కిడ్నీ స్టోన్స్. కిడ్నీలో స్టోన్స్ తయారైపోయి అది మెల్లగా కిడ్నీలకెళ్ళి జారుకుంటూ యూరేటర్స్ అని మన యూరిన్ పోయే ట్యూబ్స్ ఉంటాయి. దాంట్లోకెళ్ళి వచ్చి మధ్యన బ్లాడర్ ఉంటుంది కదా, యూరినరీ బ్లాడర్కు మధ్యన ఒక యూవి జంక్షన్ అని ఉంటుంది. అంటే యూరిటర్ వాస్క్యులర్ జంక్షన్ అంటారు దాన్ని అంటే మూత్ర ఆశయానికి మూత్ర నాళానికి మధ్యన ఉన్నటువంటి జంక్షన్లో ఈ స్టోన్ ఇరక్కపోతుంది. సాధారణంగా అక్కడికి వచ్చినప్పుడు భయంకరమైన నొప్పి వస్తుంది. అలాగే లేడీస్కి అయితే ఓవేరియన్ సిస్ట్లు ఉంటాయి. ఓవేరియన్ సిస్ట్ అంటే గర్భసంచి, రైట్ ఓవేరియన్ సిస్ట్ అంటే రైట్ గర్భసంచి యొక్క అండాశయము ఆ వైపు ఉంటుంది. ఒక్కోసారి కిందికి అది జారి ఆ రైట్ సైడ్ పొట్టలో బెల్లీలో రైట్ సైడ్లో నొప్పి వస్తుంటుంది. ఒకటి అపెండిసైటిస్ అంటారు దాన్ని, రెండవది కిడ్నీ స్టోన్స్, మూడవది లేడీస్లో ఓవేరియన్ సిస్ట్, నాలుగవది ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అని ఉంటుంది. అంటే పెద్ద పేగులో కానీ చిన్న పేగులో కానీ ఏదైనా అంతరాయం కలిగినప్పుడు ఆ మూమెంట్ అనేది ఆగిపోతుంది. అంటే అబ్స్ట్రక్షన్ అంటే ఆ ట్రాక్ ఏదైతే ల్యూమన్ ఆ పైప్ ఉంటుంది కదా, అది మధ్యన బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయినప్పుడు కింది వైపు నుంచి మోషన్ రాదు, పై వైపు నుంచి కిందికి రానికి ఛాన్స్ ఉండబట్టి రివర్స్ రిఫ్లెక్స్ వచ్చి వామిటింగ్స్ అవుతాయి. కింది నుంచి మోషన్ స్టాప్ అయిపోతాయి. అంటే అది ఇంటెస్టైనల్ బ్లాక్ అన్నట్టు, అబ్స్ట్రక్షన్ అంటారు. అబ్స్ట్రక్షన్ ఎన్నో కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా మనం సాధారణంగా ఈ వేసవి కాలంలోనైతే ఎక్కువ శాతము మూత్రపిండ రాళ్ళ వల్ల వస్తాయి. నేను చెప్పినట్టుగా రైట్ సైడ్ ఇక్కడ ఈ నడుములో లంబార్ రీజియన్ అంటారు. ఈ వెనుక బ్యాక్ సైడ్న రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ, రైట్ కిడ్నీ అయితే రైట్ సైడ్ స్టార్ట్ అవుతుంది, మెల్లగా రేడియేట్ అవుతుంటుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పాస్ అవుతూ వచ్చి రైట్ ఇలియక్ ఫోర్స్ అంటే ఇక్కడ రైట్ సైడు మన బెల్లీ బటన్ కిందకి రైట్ సైడ్లో ఉంటుంది, బొడ్డు కింద నాభి కిందికి రైట్ సైడ్లో ఉంటుంది. అయితే దానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇది మామూలుగా షూటింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్, అంటే ఏదో తీసుకొని మనకు పొడిచినట్లు వస్తుంది కిడ్నీ స్టోన్ పెయిన్. అపెండిక్స్ అలా కాకుండా వేగ్ పెయిన్ వస్తుంది. దీంట్లో అపెండిక్స్లో కూడా 2 రకాలు ఉంటుంది. ఒకటి క్రానిక్ అపెండిసైటిస్, రెండోది అక్యూట్ అపెండిసైటిస్. క్రానిక్ అంటే ఎప్పుడో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. మరి ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే ఇది చిన్న పేగు పెద్ద పేగు 2 జాయింట్ అయిన ప్లేస్లో ఏలంత సైజులో ఉండే ఒక రకమైనటువంటి తిత్తి, శాక్ అంటారు ఇంగ్లీష్లో, తిత్తి ఉంటుంది. దీంట్లో కొన్నిసార్లు మనం తినే ఆహార పదార్థాలు చిన్న చిన్న గింజలు, సపోజ్ జామకాయ గింజ కానీ లేకపోతే మన దోసకాయ గింజలు లాంటివి కానీ పోయి అందులో ఇరుక్కపోయినప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుందో ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు మనకు లైట్గా నొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు నొప్పి పెరిగిపోతుంది. పస్ వస్తుంది చుట్టుపక్కల. పస్ వచ్చినప్పుడు అపెండిసైటిస్ అంటారు దాన్ని. అయితే కొన్నిసార్లు ఈ అపెండిక్స్ ప్రమాదానికి కూడా దారితీస్తుంది. ఎందుకంటే దాంట్లో లోపల చీమ వచ్చేసి అది ఆ అపెండిసైటిస్ ఏదైతే అపెండిక్స్ అనేది ఆ శాక్ ఉంటుంది కదా, అది పలచబడిపోయి దాంట్లో గ్యాస్ ఫామ్ అయ్యి సడన్గా బర్స్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే పగిలిపోవచ్చు. పగిలిపోతే అది అక్యూట్, అంటే ఇమీడియట్లీ పేషెంట్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి, సర్జరీ చేయాలి. ఒకవేళ మామూలుగా స్టార్టింగ్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే దాన్ని వైద్యులను సంప్రదిస్తే వారు యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, పెయిన్ కిల్లర్స్ అన్నీ ఇచ్చేసి దాన్ని కంట్రోల్ చేయవచ్చు. ఇనీషియల్ స్టేజ్లోనైతే మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా కంట్రోల్ చేసి తర్వాత మనకున్న టెస్టులు, బ్లడ్ టెస్ట్ చేయించి దాంట్లో తెల్ల రక్త కణాలు ఎన్ని ఉన్నాయి, తర్వాత అల్ట్రాసోనోగ్రఫీ, ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో అన్నీ అందుబాటులో ఉన్నాయి, ప్రతి టౌన్లలో కూడా ఉన్నాయి. స్కానింగ్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది.
అది అపెండిక్సా, లేకపోతే కిడ్నీ స్టోనా, లేకపోతే ఓవేరియన్ సిస్ట్ అంటే గర్భసంచి అండాశయంలో ఏమన్నా సిస్ట్ అంటే నీరు పట్టడం కానీ, చీము జారటం కానీ, ఇన్ఫెక్షన్ రావటం కానీ జరుగుతుంది. ఓకే. దీనివల్ల మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటే ఏది జబ్బు ఎందుకు వచ్చింది అనేది మనం ఏర్పాటు చేయవచ్చు. అది ఒక క్వాలిఫైడ్ వైద్యం దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే వాళ్ళు దాన్ని డయాగ్నోజ్ చేసి చెప్తారు. ఓకే. అయితే దానికన్నా ముందు మనం బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే, మన లేడీస్ అనుకో మనం 3 సస్పెక్ట్ చేయొచ్చు. కిడ్నీ స్టోన్స్, అపెండిక్స్ ప్లస్ గర్భాశయం, అండాశయం యొక్క ఇన్ఫెక్షన్. ఓకే. ఈ మూడిట్లలో ఏందనేది డాక్టర్లు చెక్ చేసి చెప్పగలుగుతారు. ఏ టెస్ట్ లేకుండా కూడా కొంతవరకు 80% డయాగ్నోజ్ చేసి నీకు ప్రాబబుల్గా ఇది ఉన్నది అనేది. మరి కన్ఫర్మేషన్ కోసం దాన్ని స్కానింగ్ చేపిస్తారు. సో ఈ విధంగా మనం చేసినట్లయితే దానికి డయాగ్నోజ్ చేసి మనకి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అపెండిక్స్కి ఏమైనా ఇంజెక్షన్ ఉందంటారా? అపెండిక్స్కు ఇంజెక్షన్ అని కాదు, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పెయిన్ కిల్లర్స్ అంటే ఇవి ఇంజెక్షన్ ఫామ్లో ఉంటాయి, ప్లస్ టాబ్లెట్ ఫామ్లో ఉంటాయి. ఓకే. అయితే ఇంజెక్షన్ ఫామ్లో ఇస్తే యాక్షన్ ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోయి ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తుంది. ఇంజెక్షన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అని కాదు, ఇప్పుడు అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఇమీడియట్లీ మనకు హాస్పిటల్, ఆపరేషన్ థియేటరు, సర్జను, అనస్థెటిస్టు అందరూ అవైలబుల్ ఉండాలి. మరి అప్పటి వరకు ఇంకా ఇన్ఫెక్షన్ ఫర్దర్ స్ప్రెడ్ అయిపోయి, ఇంకా పస్ అనేది ఆ చీమ్ అనేది ఎక్కువ జమ అయిపోయి, లోపల గ్యాస్ ఫామ్ అయిపోయి, లోపల ప్రెషర్ పెరిగినట్టయితే పగిలిపోతే సడన్గా మరణం కూడా సంభవించవచ్చు. అలాంటి పరిస్థితికి అడ్వాన్స్ కాకుండా మనం ఏం చేస్తామంటే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, మెడికల్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని. మెడికల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ నియర్ బై వసతి ఎక్కడ ఉందో అక్కడికి పంపిస్తారు. సో క్వాలిఫైడ్ డాక్టరు ఈ మెడికల్ మేనేజ్మెంట్ చేస్తాడు. అది ఫర్దర్గా ముందుకు పోకుండా అక్కడ ఆపేస్తాడు. ఈ తర్వాత ఈ లోపల ఏం చేస్తాం, మనం స్కానింగ్ చేయించుకొని సర్జన్ కాడికి వెళ్తాం. జనరల్ సర్జన్ చూస్తాడు. అది జనరల్ సర్జన్ స్కానింగ్ చేసి కన్ఫర్మ్ చేస్తాడు, బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసి డయాగ్నోజ్ చేస్తాడు. నో డౌట్ ఇట్ ఈస్ ఏ అపెండిసైటిస్ అని. అప్పుడు అపెండిసైటిస్కి ఆపరేషన్ ఎంతవరకు కరెక్ట్ అంటే మంచిదా కాదా అంటే నేను చెప్పాను కదా, ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మెడికల్ మేనేజ్మెంట్తో కూడా అపెండిక్స్ని కంట్రోల్ చేయవచ్చు. కానీ అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆపరేషన్ చేయకపోతే పేషెంట్ ప్రాణమే పోతుంది. కాబట్టి దాన్ని డిసైడ్ చేయాల్సింది సర్జన్. ఇది ఎక్కువ ఏ వయసు వారికి ఉంటుంది? ఇది జనరల్గా 10 నుంచి 30 సంవత్సరాల వాళ్ళలో ఎక్కువ వస్తుంది. 10 నుంచి 30 సంవత్సరాల వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అలాగే మనం మగతో చూసినట్లయితే మగవాళ్ళకి ఎక్కువ వస్తుంది, ఆడవాళ్ళకి తక్కువ వస్తుంది. ఇది నిజానికి ఇది నిరుపయోగమైనటువంటి ఒక ఆర్గాన్ అని మనం అనుకుంటాము. అయితే ఇదే అపెండిక్స్ ఈ మన ఏమంటారు శాకాహారులు అంటే ఈ మాంసాహారులు కాకుండా శాకాహారులకు అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే జీర్ణానికి అది చాలా ఇంపార్టెంట్. అయితే మనకు కూడా ఉపయోగపడుతుంది. మనం పూర్తిగా మాంసాహారులం కాము, పూర్తిగా శాకాహారులం కాము. మాంసం తింటాం, మనం కూరగాయలు తింటాం, ఆకుకూరలు తింటాం, పళ్ళు తింటాం, అన్ని తింటాం. కాబట్టి మనకు కూడా కొంతవరకే ఉపయోగపడుతుంది. కానీ దాన్ని మనం రూడిమెంటరీ ఆర్గాన్ అంటారు. అంటే అది ఒకప్పుడు మనుషులు పండ్లు ఫలాలు తప్ప ఏమి తినని రోజుల్లో అది బాగా ఉపయోగపడేది. ఇప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ మారింది కాబట్టి ఇప్పుడు దానివల్ల ఉపయోగం లేదని చెప్పి తీసేద్దామని అనుకుంటారు. అది సబ్జెక్ట్ అది సర్జన్ డిసైడ్ చేస్తాడు. కానీ ఏది ఏమైనా ఇనీషియల్ స్టేజ్లో మెడికల్ మేనేజ్మెంట్తో దాన్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ అడ్వాన్స్ స్టేజ్లో తప్పకుండా సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే ప్రాణహాని కలుగుతుంది. మనం ఎక్కడో ప్రయాణం చేస్తుంటాము, సడన్గా నొప్పి వస్తుంది, అపెండిక్స్ రప్చర్ అయిపోతుంది. అప్పుడు జనరలైజ్డ్ పెరిటోనైటిస్ అని మొత్తం పేగుల అన్నిటికీ ఇన్ఫెక్షన్ వస్తుంది. అదే బ్లడ్లో కలిసిపోతే సెప్టిసీమియా అంటారు. అంటే రక్తంలో చీము కనుక మిక్స్ అయిపోతే సెప్టిసీమియాలోకి వెళ్ళిపోతే కోమాలోకి వెళ్ళిపోతారు, పేషెంట్ చచ్చిపోతారు. సో అలాంటి పరిస్థితి అడ్వాన్స్ కాకుండా ఉండాలి. కాబట్టి నొప్పి స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ని, బేసిక్ క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించినట్లయితే అతను మెడికల్ మేనేజ్మెంట్తో నీకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేసి కన్సర్న్డ్ సర్జన్ కాడికి పంపిస్తాడు. సర్జన్ చెక్ చేసి డెసిషన్ తీసుకొని ఇమీడియట్లీ అనస్థెటిస్ట్ మత్తు డాక్టర్ని పిలిపించేసి ఆపరేషన్ థియేటర్ అందుబాటులో ఉన్న హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తారు. సేఫెస్ట్ ఆపరేషన్, భయపడాల్సిన పని కూడా లేదు. రికవరీ కూడా చాలా ఫాస్ట్ రికవరీ ఉంటుంది. ఎప్పటి వరకు? అపెండిక్స్ పగలనంత వరకు, చీమి నిండనంత వరకు. అది చాలా సింపుల్ ఆపరేషన్. ఒకవేళ చీమి నిండితే అది కాంప్లికేటెడ్ ఆపరేషన్ అవుతుంది. అపెండిక్స్ రప్చర్ అయి పగిలిపోతే అది కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా అపెండిక్స్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు.
అపెండిక్స్ 24 గంటల కడుపు నొప్పి ఎందుకు వచ్చింది ఆ పేరు? అంటే బాగా సివియర్ అక్యూట్ అపెండిక్స్ వచ్చినప్పుడు దాంట్లో ఇన్ఫెక్షన్ చీము నిండి ఆల్రెడీ ఎప్పుడో వచ్చి ఉంటుంది దాంట్లో ఇన్ఫెక్షన్. కానీ అది మనకు ఇమీడియట్లీ మనకు నొప్పి రాదు. సింప్టమ్స్ బయటపడవు, లక్షణాలు బయటపడవు. ఎప్పుడైతే అక్యూట్ ఫేజ్‌లోకి వచ్చినప్పుడు 24 గంటల లోపులో ఆపరేషన్ చేయకపోతే ఇన్ఫెక్షన్ ఇంకా పెరిగి, చీము ఇంకా నిండిపోయి, అది సడెన్‌గా పగిలిపోయే అవకాశాలున్నాయి కాబట్టి 24 గంటల్లో అది పగిలిపోతే నీ ప్రాణానికి ముప్పు అని చెప్పి దాన్ని 24 గంటల ఆపరేషన్ అని చెప్పి దాన్ని దానికొక పేరిచ్చారు. 24 గంటల ఆపరేషన్ అని. సరే ఇప్పుడు ఉన్న మోడర్న్ మెడిసిన్‌లో ఇప్పుడున్నటువంటి ఎక్విప్‌మెంట్, ఇప్పుడున్న ట్రీట్మెంట్ ప్యాటర్న్‌లో, ఇప్పుడున్న అందుబాటులో ఉన్నటువంటి మంచి థర్డ్ జనరేషన్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా చాలా ఉపయోగం ఉన్నాయి. అంత భయపడాల్సిన అవసరం లేదు. జంక్ ఫుడ్డే దీనికి కారణం అంటారా అపెండిక్స్‌కి? జంక్ ఫుడ్ కూడా కారణము. దాంతో పాటుగా మన ఫుడ్ హ్యాబిట్స్ మోషన్ ఫ్రీగా లేకపోవటం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మోషన్ ఫ్రీగా లేకపోయినప్పుడు అది ముందుకు జరగాల్సినంతటువంటి స్పీడ్‌లో మూవ్‌మెంట్స్ రాకపోతే అది స్టాగ్నేట్ అయిపోతుంది. ఏది మన మల పదార్థాలు స్టాగ్నేట్ అయిపోతాయి. ఫీకల్ మెటీరియల్. అందులో చిన్న పార్ట్ అపెండిక్స్‌లోకి ఎంటర్ అయిందనుకోండి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అలాగే మనం డిస్కస్ చేసినట్టుగా జామకాయలు ఏది గట్టి గింజలు తిన్నప్పుడు ఆ గింజ సాధారణంగా మన బాడీలో స్టమక్‌లో జీర్ణం అయిపోయిన తర్వాత చిన్న పేగులలోకెళ్ళి తిరుగుతూ పెద్ద పేగుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ చిన్న పేగు, పెద్ద పేగు కలిసే చోట ఉండే ఏలంత అవయవమే దాన్ని అపెండిక్స్ అంటారు. అది బై ఛాన్స్, బై మిస్టేక్ అది అందులోకి అపెండిక్స్‌లోకి వెళ్ళిపోతే అది అక్కడ స్టాగ్నేట్ అయిపోయి, అక్కడ జమ అయిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి కడుపు నొప్పి స్టార్ట్ అయిపోతే మనం ఇమీడియట్లీ డాక్టర్ కాడికి పోతే భయపడాల్సిన పని లేదు. నివారణ ఏముందా? నివారణ అంటే రెగ్యులర్ ఫుడ్, రెగ్యులర్ మోషన్ హ్యాబిట్స్, తర్వాత నీరు ఎక్కువ తీసుకోవటం. ఎందుకంటే మన వాళ్ళు నీరు తాగితే బయటికి పోయినప్పుడు మూత్రం పోయాల్సి వస్తుందో ఏమని చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా మహిళలు కొంతమంది నీళ్లు తాగరు. సో దానివల్ల సన్ స్ట్రోక్ అంటే వడదెబ్బ తగలవచ్చు. ఈ మోషన్ హార్డ్‌గా మారిపోతుంది. నీరు వాటర్ కంటెంట్ తగ్గినప్పుడు మోషన్స్ నార్మల్‌గా సెమీ సాలిడ్‌గా ఉండాల్సిన మోషన్ హార్డ్‌గా మారిపోతుంది. అప్పుడు పెద్ద పేగుల్లో జరగాల్సినంత స్పీడ్‌గా మూవ్‌మెంట్ జరగదు. దాన్ని బౌల్ మూవ్‌మెంట్స్ అంటారు. జరగకపోయినప్పుడు స్టాగ్నేట్ అయిపోయి దాంట్లోకి ఏమన్నా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్ లైక్ వాకింగో ఏదో మొత్తం మీద ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. రెగ్యులర్ ఫుడ్, రెగ్యులర్ మోషన్ అండ్ సాలినంత ద్రవ పదార్థాలు తీసుకుంటే రాదు. చాలా మంది యూరిన్ పోయడానికి కూడా భయపడుతున్నారు. నైట్ టైం కూడా లేవాలా వద్దా అని ఆలోచిస్తారు. అది పోయకపోవడం వల్ల ఏమైనా జరిగే అవకాశం ఉందా? యూరిన్ ఎక్కువసేపు మన మూత్రాశయంలో కనుక నిల్వ ఉంటే దాంట్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఒకటి. రెండవది దాంట్లో కిడ్నీకి మన రాళ్ళు కూడా స్టార్ట్ అవుతాయి. క్రిస్టల్స్ అంటారు. చిన్న చిన్న క్రిస్టల్స్ తయారవుతాయి. ఎందుకు అంటే యూరిన్ కాన్సన్ట్రేషన్ అంటే గాఢత పెరిగిపోయి యూరిన్‌లో చిన్న చిన్న చక్కెర పలుకులు లాంటి రాళ్ళు తయారైపోతాయి. మనం ఉప్పు నీళ్ళని ఎండలో పెడితే నీరు ఆవిరైపోయి చివరికి మళ్ళీ ఉప్పు పటికాలు దొరుకుతాయి మనకు, క్రిస్టల్స్. అట్లాగే యూరిన్ ఎక్కువ ఆపొద్దు. యూరినరీ బ్లాడర్ ఒకసారి ఓవర్‌లోడ్ అయిపోయి నర్వస్ సిస్టమ్ పనిచేయదు. మళ్ళీ పోద్దామంటే కూడా రాదు. మళ్ళీ చాలా టైం తీసుకుంటుంది. అలాంటి పరిస్థితి ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. రెండోది చిన్న చిన్న క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. మూడోది ఒకసారి ఓవర్‌లోడ్ కావటం వల్ల యూరినరీ బ్లాడర్ పనిచేయటం కూడా మొరాయిస్తుంది. పనిచేయడానికి మొరాయిస్తుంది. దీనివల్ల కూడా మన కడుపు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కడుపు నొప్పి వస్తుంది కానీ కొద్ది కడుపు నొప్పి వస్తుంది. దాన్ని ఏమంటారంటే సూప్రాప్యూబిక్ రీజియన్ అంటారు. మనం బొడ్డు ఉంది కదా, బొడ్డు కింది భాగంలో వస్తుంది నొప్పి. ఎందుకంటే ఓవర్లోడ్ ఆఫ్ బ్లాడర్, ఇన్ఫెక్షన్ ఆఫ్ ది బ్లాడర్, చిన్న చిన్న క్రిస్టల్స్ ఏమైనా అయినప్పుడు నొప్పి వస్తుంది. అపెండిక్స్ వస్తే ఫస్ట్ అసలు ఏం చేయాలి? అపెండిక్స్ రాకుండా చూసుకోవడం బెటర్ కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ నివారించడం తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది అంటే ఫుడ్ తీసుకునేటప్పుడు సెలెక్టెడ్ ఫుడ్, మరీ హార్డ్‌గా ఉన్నవి కాకుండా మంచి ఫ్రెష్ ఫుడ్, ఎక్కువ వాటర్ తీసుకోవటం, రెగ్యులర్‌గా మోషన్‌కు వెళ్ళటం, మూత్రం ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు కూడా మనకు ఇన్ టైంలో దాన్ని ఎంప్టీ చేస్తే దాని లోడ్ కూడా పడదు పక్కంట. ఒక్కోసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది.
మహిళకైతే ఓవరియన్ సిస్ట్ వచ్చేసి ఆ పక్కనే ఉంటుంది కాబట్టి దాని ఇన్ఫెక్షన్ ఇట్లా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. డాక్టర్ గారు ఇవన్నీ పాటించండి. మీ హెల్త్ మీరే కాపాడుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.